నమస్కారం. స్టూడియో న్యూస్కి స్వాగతం. నేను బి రామ్చంద్. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోందని, అయితే రాష్ట్ర పార్టీలు మాత్రం ఈ అంశంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి కేంద్ర సహకారం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సహకారంపై రాష్ట్ర బీజేపీ పార్టీ రూపొందించిన కేంద్ర సహకారం, రాష్ట్ర పార్టీల అసత్య ప్రచారం అనే పుస్తకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరీష్ బాబు, చంద్రమౌళి, చిరంజీవి రెడ్డి, నీలకంఠ, అంబాల ప్రభాకర్ రెడ్డి, పోలంకి రామస్వామి, నగరూరు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగిన ప్రతిసారి రాయలసీమ తీవ్రంగా నష్టపోతోందని చెప్పారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా కోల్పోయామని ఆయన చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో పెట్టుబడులు పెట్టి రాయలసీమ ప్రాంత వాసులు మరోసారి నష్టపోయారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉందని, అది కొనసాగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇక నీటి వాటాల విషయంలో కూడా రాయలసీమ ప్రాంతం పూర్తిగా అన్యాయానికి గురవుతోందని చెప్పారు. ఎగువ తుంగభద్ర డ్యాం నుంచి రావాల్సిన నీటిని కర్ణాటక కొట్టేసిందని, వచ్చే అరకొర నీటిపై కూడా వాటా కావాలని తెలంగాణ పేచి పెడుతోందని చెప్పారు. పోలవరం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని కోస్తా ఆంధ్రకు మళ్లించాలని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతలపై క్రిమినల్ కేసులు పెట్టి నిషేధం విధించాలని స్పష్టం చేశారు. ఇటీవల పార్లమెంట్లో నోరు జారి భాష మారుతున్నది. పార్లమెంట్లో ఇంకా పద్ధతిగా మాట్లాడాలని కొత్తవి వర్డ్స్ ప్రవేశపెడుతూ ఇటువంటి వర్డ్స్ వాడరాదని లోక్సభలో, రాజ్యసభలో చర్యలు తీసుకున్నప్పుడు, ఇటీవల కూడా చర్యలు తీసుకున్నప్పుడు మరీ నోరు జారి కొందరు నాయకులు ఇష్టానురాజ్యంగా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే, ఇటువంటి వారిని అందరినీ క్రిమినల్ కేసు పెట్టాలి. క్రిమినల్ ఈరోజు అంటే నిన్ననే భారత రాష్ట్రపతి మీద ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన వనిత, ఆమె ప్రథమ పౌరురాలు భారతదేశానికి. మరి అటువంటి రాష్ట్రపతి హోదాలో ఉన్న వారిని నిరంజన్ చౌదరి గారు చెప్పరాని భాషలో ఆమెని మాట్లాడటం, ఆమె పదవికి ఒక మచ్చ ఏర్పాటు వచ్చే విధంగా మాట్లాడటం, అది ఒక పెద్ద అవివేకము. మేము డిమాండ్ చేసేదేమంటే, ఇమీడియట్గా పార్లమెంట్లో చట్టం మార్చి ఇటువంటి వారి మీద ఈరోజు నిరంజన్ చౌదరి మాట్లాడవచ్చు, రేపు ఇంకోరు మాట్లాడవచ్చు, వారి మీద చర్యలు తీసుకోవాలి. సీరియస్ నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు పెట్టే విధంగాను, వారిని జైల్లో వేసే విధంగాను యాక్ట్ను మార్చి ముందుకు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మన వరకు వచ్చేప్పటికీ రాయలసీమ ప్రాంతం గురించి మనం ఎన్ని మార్లో మాట్లాడాం, డిమాండ్ చేసాం, వీధిని పడి పోరాటం చేసాం. మేము మాట్లాడేది, మేము డిమాండ్ చేసేది హక్కుల కోసం. ప్రతి తూరి మనం మాట్లాడుతూనే ఉన్నాం. తమిళనాడులో ఉన్నప్పుడు ఏదో విధంగా కొద్దిగా బాగుపడే రోజుల్లో రాష్ట్ర విభజన జరగటం, కర్నూలు రాజధాని కావటం, ఇచ్చినట్లే పెట్టి మరి హైదరాబాదు రాజధాని చేయటం, మరి మా హక్కులంతా పోగొట్టుకొని పెట్టుబడులంతా మరి హైదరాబాద్లో పెట్టడం, ఇక్కడ ఉండేవారి పెట్టుబడులంతా మరి హైదరాబాద్ పోయి
ఇప్పుడు విజయవాడకు వచ్చింది. విజయవాడని ఉంచుతామా తీస్తామా అని దాన్ని సందిగ్ధంలో పెట్టి అక్కడ కూడా మాకు అన్యాయం జరుగుతున్నది. సో ఈ విధంగా మరి చాలా మార్లు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరగడం జరిగింది. ఏదో ఇస్తున్నట్లు ఒక హైకోర్టు ఇస్తున్నాం అని ఒక ప్రకటన చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఒక బెంచ్ ఇస్తామన్నారు. అప్పుడు పోరాడితే మరి ప్రస్తుత ప్రభుత్వం హైకోర్టు ఇస్తామన్నారు. మరి ఢిల్లీలో పార్లమెంటులో మీరు ఇటీవల చూసే ఉంటారు. దానికి సంబంధించిన న్యాయశాఖ మంత్రి చాలా క్లారిటీగా చెప్పారు. ఇది తేల్చుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వము, హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఉభయలు కూర్చొని డిసిషన్ తీసుకోవాలి. మా వరకు అప్పుడే ఫండ్స్ అవంతా ఇవ్వటం జరిగింది విజయవాడలో. ఇప్పుడు మీరు కొత్త నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. సో రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు చీఫ్ జస్టిస్తో ఇంతవరకు ఈ సబ్జెక్టు గురించి మాట్లాడినట్లు రాలేదు. సో కళ్ళు తుడిచేదానికి మాత్రం ఇది స్టేట్మెంట్లు ఇవ్వటం, ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం చేయి కడుక్కోవటం జరుగుతున్నది. మరి మేము దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మా న్యాయవాదులు, మా ప్రజల తరఫున హైకోర్టు ఇమీడియట్గా వచ్చే విధానంలో ముందుకు పోవాలి. అలాగే మనకి ఎన్నో పేర్లు పెట్టారు. సరస్వతి నీటిపారుదల, అది ఇది ప్రాజెక్టులు అన్నీ పెట్టారు. మరి అది కూడా బూచిమాదిగా చూపిస్తున్నారు. ఇంతవరకు ఏమీ చేయలేదు, దాని మీద కార్యక్రమాన్ని ఏమీ చేయటం లేదు. మరి ఎల్ఎల్సి ఒకటి ఉంది మనకు. ఎల్ఎల్సి అక్కడ కర్ణాటక నుంచి వచ్చే నీళ్లు మన కోట, అక్కడే కర్ణాటక రాయచూరు అక్కడంతా నీళ్లు కొట్టేస్తున్నారు. మరి మధ్యలో ఇక్కడికి వచ్చేప్పటికి తెలంగాణ వాళ్ళు కొట్టేస్తున్నారు. మనం మిగిల్చేది రైతులకు కన్నీళ్ళు తప్ప ఇక్కడ ఏమి మిగిల్చటం లేదు ఎల్ఎల్సిలో. దానికి లిఫ్ట్లు పెట్టి చేస్తామన్నారు, అది కూడా అలాగే ఉన్నది. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ 8,000 ఎకరాలు ఉండేది, లిఫ్టు 1 lakh వరకు తీసుకోపోవటం జరిగింది ఈ ఒట్టి కర్నూలు పార్లమెంటు ఏరియాలోనే. మరి అది ఎంతవరకు వాడుతున్నారు, ఎంతవరకు లేదనేది కాకి లెక్కలు ఇంతవరకు కనపడటం లేదు. మరి గ్రావిటీలో నీళ్ళు వచ్చేదానికి, అంటే మనకు హంద్రీ నీవా పోతా ఉంది, గ్రావిటీలో నీళ్ళు వచ్చే ప్రాంతంలో అంతా మనకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే పంపు చేస్తున్నాం కాబట్టి అంతా వాటర్. అది కూడా లెక్కలు అలాగే ఉన్నాయి. అప్పుడు మేము ఉన్నప్పుడు అప్రూవల్ ఇచ్చిండేది ఇంతవరకు కాలేదు. మళ్ళీ ఇంకోటి గుండ్రేవల్ది సర్వే చేయించాము అప్పుడు మేము ఉన్నప్పుడు. దాన్ని కూడా పేపర్ మీదే ఉంది, ముందుకు పోవటం లేదు గుండ్రేవల్ ప్రాజెక్టు. తెలంగాణ వాళ్ళు కూడా దానికి అబ్జెక్షన్ పెట్టే రీతిలో లేరు. సో ప్రభుత్వం ముందు చర్యలు తీసుకోవాలి దానికి. మరి సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించి కొన్ని డికేట్స్గా మేము మాట్లాడుతున్నాం, దాని గురించి లేదు. సో బీజేపీ ప్రభుత్వం ఈ రాయలసీమ ప్రాంతంలో నీళ్ళ సమస్య మీద 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి యాత్ర చేస్తారు. మా నాయకులంతా వస్తారు, పెద్ద ఎత్తున ఉంటుంది ఈ యాత్ర. ప్రతి పట్టణాన్ని, ప్రతి పల్లెను కవర్ చేసుకుంటూ ఇది ఒక పెద్ద ఉద్యమంగా తీసుకుపోయే దిశలో ముందుకు పోతాము. ఈ రాయలసీమకు అన్యాయం జరుగుతున్నదని, రాయలసీమ హక్కులు బీజేపీ తరఫున ఫైట్ చేసేది ఏమంటే, ముందు నుంచి గత కొన్ని డికేట్స్గా మీరు చూడొచ్చు. మనం ఫస్ట్ ఫైటే ఏం చెప్పామంటే, అప్పుడు గోదావరి మీద పోలవరం ప్రాజెక్ట్ కట్టాలి, రాయలసీమ ప్రాంతం నుంచి పోతుండే నీళ్ళని రాయలసీమ ప్రాంతంలోనే పెట్టండి, కృష్ణా ప్రాంతంలో పోతున్నది. పోలవరం నుంచి అదే కెనాల్లో కృష్ణా కెనాల్కి రివర్స్లో ఆ కృష్ణా ప్రాంతానికి ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. దాన్ని ఇలా అలా చేసి రాయలసీమ ప్రాంతానికి పెంచుతాము, అక్కడ ఇస్తామని చెప్పారు. కానీ మరి ఒకటి లిఫ్ట్ పెట్టారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు, ఆ లిఫ్ట్ వాడుతున్నారో లేదో తెలియదు. మా ప్రాంతానికి ఇక్కడి నుంచి పోయే నీరు మాకు ఇక్కడే ఉంచి, అక్కడ గోదావరి నుంచి వచ్చే నీళ్లు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేసి ఇస్తున్నది డబ్బులు, మీరు లెక్కలేండా ఇస్తామంటున్నారు, ఇవ్వటం లేదని పేపర్లో చూస్తున్నాం. ఇదంతా ఒక డ్రామా కంపెనీ మాదిరి కనపడుతుంది. ఈ డ్రామాలో ఆ డ్రామా వరకు ఎంజాయ్ చేసే వరకు మాటలు ఎలా ఉంటాయో డైలాగ్స్,
అలాగా ప్రభుత్వ డైలాగులు అయిపోతున్నాయి. సో ఇది వదిలేసి మీరు ఇది డిమాండ్ చేశారు, ఇది ఇవ్వలేదని చెప్పండి. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఆ ఢిల్లీలో కూర్చొని బీజేపీ ప్రభుత్వంతో డబ్బులు ఇప్పించే విధానంలో ముందుకు తీసుకొని వస్తాం అని మీకు తెలియజేస్తున్నాను. వీఆర్ ఆల్ హియర్ టు సపోర్ట్ ది పబ్లిక్ కాజ్. ఎక్కడ పొరపాటు ఉంది, మీకు చేత కాలేదనుకోండి, మీ డాక్యుమెంట్స్ మీరు సరిగ్గా సబ్మిట్ చేయలేదనుకోండి, అది బీజేపీ ప్రభుత్వం మీద తప్పు కాదు. మీరు ఇవ్వండి, డాక్యుమెంట్లు అవంతా ఇచ్చినాము, ఇది ఇవ్వలేదని ఒక వైట్ పత్రాన్ని రిలీజ్ చేయండి. మా నాయకులంతా ఢిల్లీలో కూర్చొని అక్కడ కన్విన్స్ చేసి మీరు ఇచ్చిండేవి కరెక్ట్గా ఉంటే ఇమీడియట్గా మనీ రిలీజ్ చేసేదానికి మేమంతా పాటుపడతాం. అంతేగాని డ్రామా డైలాగులు ఉండరాదని మీకు తెలియదు. అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తామని చెప్పిన పోలవరం ప్రాజెక్టు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు రెండూ ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ స్వార్థం కోసం కాంట్రాక్టర్ను మార్చిందని, మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరో కాంట్రాక్టర్ను కమిషన్ల కోసం మార్చి పోలవరం భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టర్ను మార్చే విషయంలో ఉన్నంత శ్రద్ధ ముంపు బాధితులను ఆదుకునే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2,900 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బకాయి ఉందని చెబుతున్నారని, అదే నిజమైతే పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీలు కానీ రాష్ట్రానికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి వచ్చినప్పుడు కానీ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సిగ్గుచేటని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ప్రధానమైన విషయంలో పోలవరం గురించి మాట్లాడారు. పోలవరానికి సంబంధించి 2,900 కోట్ల బకాయి ఉంది. కేంద్రం నిధులిస్తే ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు మేము డబ్బులు ఇవ్వగలుగుతాము. 20,000 కోట్ల రూపాయలు కావాలి, మా దగ్గర ముద్రించే మిషన్లు లేవు అనేటువంటి ఒక వ్యాఖ్య కూడా వారు చేయడం జరిగింది. నేను 8 సంవత్సరాల కిందట 2014లో కేంద్రము నరేంద్ర మోడీ గారు బీజేపీ జాతీయ ప్రాజెక్టుగా 100% నిధులు ఇస్తున్నటువంటి ఏకైక ప్రాజెక్టు భారతదేశంలో పోలవరం. 75 సంవత్సరాల్లో ఒక జాతీయ ప్రాజెక్టు 100% నిధులు భరిస్తూ రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టు. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, మీరు చెప్పేది వాస్తవం అయితే కేంద్రము ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ముంపు బాధితుల పరిహారానికి సంబంధించిన విషయంలో కేంద్రం నిర్లక్ష్యం ఉంటే, 2,900 కోట్ల రూపాయలు బకాయిలు నిజంగా ఉంటే పార్లమెంటు సాక్షిగా చెప్పారు పోలవరానికి ₹1 కూడా బకాయి లేదు కేంద్రం అని. మరి మీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు సందర్శనకు గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ సమావేశంలో ఉన్నారు, మేము కూడా ఆ సమావేశంలో ఉన్నాం, టీజీ గారు కూడా ఉన్నారు ఆ సమావేశంలో. మరి ఆ రోజు రాష్ట్రానికి వచ్చినటువంటి మంత్రి గారిని నిధులు ఎందుకు అడగలేదు? వాస్తవం ఏంటంటే అనుమతులు లేకోకుండా కాంట్రాక్టర్లు పోలవరంలో ఇష్టారాజ్యంగా పనులు చేశారు. గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానీ ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ కానీ పోలవరం అథారిటీ అనుమతులు తీసుకొని, కేంద్ర జలసంఘం అనుమతులు తీసుకొని ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. కాంట్రాక్టర్లు ఆదాయం వచ్చేటువంటి పనులు అడ్డగోలు చేశారు. వాటికి సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం వివరాలు అడిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పి కేంద్ర నిధులు బకాయి ఉందని చెప్తున్నాడు. నేను 2 విషయాలు అడుగుతున్నా. 2014కు ముందు పోలవరం ప్రాజెక్టు ఏ కంపెనీకి వచ్చింది టెండరు? ట్రాన్స్రాయ్ అనే కంపెనీకి వచ్చింది. ట్రాన్స్రాయ్ కంపెనీకి వచ్చినటువంటి టెండర్ను 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవయుగ అనే కంపెనీకి ఎందుకు ఇచ్చారు? ఎవరిని అడిగి ఇచ్చారు? నవయుగ కంపెనీ తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు ఇచ్చింది ట్రాన్స్రాయ్ నుంచి లాక్కొని. నవయుగ కంపెనీ నుంచి లాక్కొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చారు. మరి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఎందుకు వచ్చింది? ట్రాన్స్రాయ్ ఒకటే కృష్ణుడు,
నవయుగ రెండో కృష్ణుడు, ఈరోజు మెగా కృష్ణారెడ్డి కంపెనీకి సంబంధించిన మెగా కంపెనీ మూడో కృష్ణుడు. అంటే పోలవరం ముంపు బాధితుల సమస్య మీకు పట్టలేదు. మీ రెండు పార్టీలకు కూడా కమిషన్లు వస్తాయి కాబట్టి కాంట్రాక్టులు మార్చుకున్నారు. మరి భారత ప్రభుత్వం 10,000 కోట్లు పైబడి ఖర్చు పెట్టింది. గతంలో ప్రభుత్వాలు ఒక 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టాయి ఈ రాష్ట్రంలో. మరి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70% ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుంటే ఈరోజు గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు? 3 ఏళ్ళైంది మీరు ముఖ్యమంత్రి అయ్యి, కాంట్రాక్టర్లు మార్చుకున్నారు. మీరు అధికారంలోకి వస్తానట్లే. అంటే కమిషన్లు వచ్చేదానికి మాత్రం కాంట్రాక్టర్లు మార్చుకుంటారు. ముంపు బాధితులకు ఇచ్చే 5 లక్షలు 10 లక్షల్లో మీకు కమిషన్ రాదు కాబట్టి వాళ్ళను ముంచేస్తారా? మీరు మాట్లాడేదానికి నైతిక హక్కు ఉందా? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఏమంటాడు ముఖ్యమంత్రి గారు? ప్రధానమంత్రి గారిని తిడుతున్నారంట, ప్రజలు తిడుతుంది ప్రధానమంత్రి గారినే అంట. ఆ విషయాన్ని ప్రధానమంత్రి గారు కూడా చెప్తారంట. ప్రజలు ఈ రాష్ట్రంలో మీకు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళను వాళ్ళు తిట్టుకుంటున్నారు. 75,000 మంది ప్రజలను ముంచేస్తే గోదావరి వరద 12 రోజులుగా మీరు మీ రాజప్రసాదం వదిలి మీరు పోలేదు. హెలికాప్టర్లో విహారయాత్రకు పోయించినట్టు పోయించి 12 రోజుల తర్వాత పోయి మీరు ఉపన్యాసాలు చెప్తారా? కాబట్టి మిమ్మల్ని తిడుతున్నారు. మీకు ఆ విషయం అర్థం కావడం లేదు. మీకు 100 మంది పోలీసుల రక్షణలో, బారికేడ్ల రక్షణలో మీరు ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు అర్థం కావడం లేదు. పోలీసు రక్షణ లేకోకుండా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలు మీరు వెళ్ళండి. రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. కాబట్టి కనీసం ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 21 లక్షల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. వాళ్ళకు కావాల్సింది 30 నుంచి 40 వేల ఇండ్లే. మరి 21 లక్షల ఇండ్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటే కేంద్రం ఇచ్చిండివి 30,000 ఇండ్లు కట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేదానికి సిగ్గుందా అని అడుగుతున్నా. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆ పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 11వ వార్డులో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 11వ వార్డులో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, నూతనంగా పార్టీలో చేరిన వారికి సభ్యత్వాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గున్నా మార్క్, తిరుపాల్ బాబు, దాసటి శ్రీనివాసులు, జేమ్స్, మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ఉంటే రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చేవని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేవని ఆయన తెలిపారు. నగరంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా స్పందన లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. సభ్యత్వ నమోదు దానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న అభిమానం తెలిసిపోతోందని చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. ప్రజలు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన కార్యక్రమాలకు, ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలకు తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కర్నూలు నగరంలో అభివృద్ధి ఏమాత్రం జరిగినా అది టీజీ కుటుంబం వల్లేనని తెలియజేశారు. నన్ను అందరు వాడు లెక్క చూసుకోండి అమ్మా. మీరు అందరు వాడు అంటే హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, అందరు వాడు. ఎలక్షన్ల ముందు కూడా అందరు వాడినని చెప్పి అనుకోండి. మన పర్సనల్ అది. నేను ఏ క్యాస్టు, మీరు ఏ క్యాస్టు, వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది అదంతా పర్సనల్. మనము పబ్లిక్లో సేవ చేసేటప్పుడు అందరు వాడి కింద లెక్క. అది ముఖ్యం. అది ఎప్పుడు మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. పని చేసేదానికి కూడా మాకు ఒక ఎనర్జీ ఉంటుంది.
ఎప్పుడు చూసినా ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు మేము అందరు వాడు గుర్తులే, అప్పుడు అన్ని క్యాస్ట్లు గుర్తొస్తాయి అన్నమాట. ఈడేం క్యాస్టు వాడేం క్యాస్టు అవన్నీ గుర్తొస్తాయి. అంతవరకు ఏముండదు, అంతవరకు అందరు వాటి లెక్క ఉంటాం. సో అది కంటిన్యూ కావాలా, 5 ఏళ్ళు కాదు, ఎప్పుడు మేము ఉన్నప్పుడు బయట అందరికీ సేవ చేస్తున్నప్పుడు అందరు వాడి కింద లెక్క చేస్తే మీకు మనిషిగా బాగా ఐడియా ఉంటుంది. టీజీ ఫ్యామిలీ అంటే ఏమి, టీజీ భరత్ అంటే ఏమి, టీజీ వెంకటేష్ గారు ఏమి అనేది అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో అది చాలా మైండ్లో పెట్టుకొని, ఎందుకంటే మీకు వచ్చేది 5 ఏళ్ళకు ఒక అవకాశం వస్తుంది. 5 ఏళ్ళకు అవకాశం ఏం వచ్చేది, వెపన్. మీ దగ్గర ఉండే ఓట్ వచ్చి వెపన్. అది ఆ వెపన్ని మనము సరిగ్గా ఉపయోగించుకోతే 5 ఏళ్ళు బాధపడతాం. మీకు అభివృద్ధి కావాలా, అభివృద్ధి కావాలా లేదా, టీజీ భరత్ కావాలా, మీకు రోడ్లు కావాలా, టీజీ భరత్ కావాలా, మంచితనం కావాలా, లేదా డెవలప్మెంట్ కావాలా, వార్డులలో ఇంకా బాగా కావాలా, హెల్ప్ కావాలా, ఏదైనా కావాలంటే మీకు టీజీ భరత్ ఉంటే పనులు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడే మహబూబ్ భాయ్ కూడా చెప్పాడు ఒకటి, మాకు అవసరం లేదమ్మా రాజకీయము, ఎందుకంటే నాకు కానీ ఆయనకు కానీ చాలామందికి ప్రజల్లో సేవ చేసేకి వస్తున్నాము అంటే, అరే ఇక్కడ పుట్టి పెరిగినాము, డెవలప్ చేయాలా మన ఊరు మన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడే కదా పుట్టి పెరిగింది, ఉస్మానియా కాలేజీలోనే చదివింది, పక్కనే డిగ్రీ చదివింది ఇక్కడే అమ్మ నేను. సో ఇంటర్మీడియట్ వచ్చి మన పక్కనే, అది కూడా మీకు దగ్గరలోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలా, ఎందుకు వచ్చాము రాజకీయాల్లో అనేది మీకు ఉంటే మీకు అర్థమవుతుంది ఆన్సర్. టీజీ వెంకటేష్ గారు ఎన్నో చేశారు. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చూసుకుంటే ఇంతవరకు హిస్టరీలో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ అంటూ సార్ ఉన్నప్పుడే డెవలప్మెంట్ అంత బాగా జరిగింది. మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా బాగా జరిగింది. సో డెవలప్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది, డెవలప్ అవుతుంది, ముందుకు సాగుతుంది. అంతేగాని ఏదో కథలు రాత్రి నిద్రపోయాకి పిల్లలకి కథలు చెప్తుంటారు, ఆ కథలు ఇని మీరు పొరపాటు చేస్తే 5 ఏళ్ళు చేతులు కాలుతాయి. నేను విజన్ యాత్ర అని ఒకటి చేసినామ్మా, మీ అందరికీ తెలుసు, ప్రతి ఇంటికి పోయినా నేను. చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 3600 కిలోమీటర్ల పైన తిరిగినారా అని చెప్తారు. నేను కర్నూలు ఒకటే 1000 కిలోమీటర్ల పైన తిరిగినానమ్మా, 7 నెలలు. ప్రతి ఇంటికి పోయినా నేను, ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరు 100% అంటారు, బట్ నేను అన్నాను, నాకు తెలిసి 90% కవర్ చేసింట నా 7 నెలలు ఎలక్షన్ల ముందు. సో అంత అర్థం చేసుకొని విజన్ అంటే ఒక 5 ఏళ్లలో ఏం చెయ్యాలా, మన ఊరిని ఎట్లా బాగు చేయాలా అని చెప్పి ఒక 18 అంశాలతో అప్పుడు నేను ఇవన్నీ చేస్తాను, మన గవర్నమెంట్ వస్తుంది, ఇక నేను ఎమ్మెల్యే అయితే ఇవన్నీ చేస్తామనుకున్నాం. మీ పిల్లల్ని దుబాయ్కి, సౌదీ అరేబియాకి, హైదరాబాద్కి, బాంబేకి పంపించాలనుకుంటారా? మీరు మీ దగ్గర ఉంటే బాగుంటుంది అనుకుంటారా? ఇక్కడే ఉద్యోగం వచ్చి ఇక్కడే ఇండస్ట్రీస్ ఉంటే బాగుంటుంది అనుకుంటారా, లేకపోతే దూరం పంపించాలనుకుంటారా? ఏది బాగుంటుందమ్మా? ఇక్కడ ఉంటేనే బాగుంటారు కదా, మీ దగ్గర ఉంటే బాగుంటారు కదా. మరి అవన్నీ కావాలంటే సరైన నాయకత్వం కావాలా. అక్కడ చంద్రబాబు గారు లాంటి వాళ్ళు స్టేట్ని పాలిస్తే ఇక్కడ మనకి అభివృద్ధి అయ్యాక అవుతుంది. ఆల్రెడీ ఇండస్ట్రియల్ జోన్ అని చెప్పి డిక్లేర్ చేసినారు. 30,000 దగ్గర ఎకరాలు, 25,000 ఎకరాలు ఇండస్ట్రీస్ పెట్టేకి. ఇండస్ట్రీస్ వస్తే ఏమొస్తుంది? జాబులు వస్తాయి. ఇప్పుడు డైలీ నాకు వచ్చి ఒక 10-15 అప్లికేషన్స్ అడుగుతారు. యాడ్ నుంచి ఇస్తామమ్మా, మా దగ్గర ఉండే వాళ్ళకే అట్లీస్ట్ ఒక 25-30% ఎక్కువ ఉన్నారు మా ఫ్యాక్టరీలలో, ఇంకెక్కువ తీసుకోలేము. మా దగ్గర ఉండే వాళ్ళు రిటైర్ అయ్యి అప్పుడు కూడా పని చేస్తామని చెప్పి పని చేస్తారు. రిటైర్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, మా దగ్గర నుంచి పోయే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. సో మీరు అందరూ ఆలోచించాలమ్మా, మన పిల్లలు బాగా ఇక్కడే ఉండాలా, మా దగ్గరలో ఉండాలా, ఎంప్లాయ్మెంట్ కావాలా అంటే సరైన నాయకత్వం కావాలా. స్టేట్లో చంద్రబాబు గారు ఇలాంటి నాయకులు వస్తే, సీఎం అయితే అభివృద్ధి అయ్యేదానికి ఉంటుంది. ఈరోజు మీరు హైదరాబాద్ పోతుంటారు కదా, పక్కనే కదా మనకి. హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిందమ్మా? అక్కడ వేసిన సీడ్ ఎవరు? చంద్రబాబు గారు. ఈరోజు హైదరాబాద్ ఎంజాయ్ చేస్తున్నారు, వేరే గవర్నమెంట్స్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మనకుండే గవర్నమెంట్లో మినిస్టర్లు కూడా ఆ రోజు ఏం చెప్పారమ్మా? అమ్మా సార్ మీరు వేసిన సీడే సార్ నేను అని చెప్పి, మీరు వేసిన ముక్క అని చెప్పి చెప్తారు. వాళ్ళు మినిస్టర్లు కూడా అయిపోయినారన్నమాట. అంటే నేను చెప్పేది
ఒక దూరం ఐడియా ఉండే వాళ్ళకి రాజకీయాల్లో ఉంటే బాగుపడుతుంది, డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని క్యాస్ట్లు అవన్నీ చూడకుండా మనిషిని చూస్తే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా సభ్యత్వం, మీరు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే, మెంబర్షిప్ తీసుకుంటే, ఇక్కడ చెప్పారు ఆల్రెడీ మన మిత్రులు పెద్దలు, 2 లక్షలు ఒకవేళ ఏమన్నా అయిందంటే 2 ఏళ్లలో వాళ్ళకి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మహబూబ్ భాయ్ కూడా చెప్పారు కొంతమందికి పెండింగ్ పడిందన్నా అని. వాళ్ళు కానీ మెంబర్షిప్ రెన్యూ అయ్యింటే ఖచ్చితంగా మనం తెప్పించేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ మెంబర్షిప్ అనేది 100 రూపాయలు నథింగ్ అమ్మ. ఈరోజు కాలంలో 100 రూపాయలు ఏముంది, నథింగ్. 2 ఏళ్ళు మీకు ఇన్సూరెన్స్ 2 లక్షలకి వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దాని నుంచి బెనిఫిట్ కూడా చెప్తున్నా. మీరు అందరూ పనులు జరుగుతాలే అనుకుంటున్నారు కదమ్మా, ఎన్నో పనులు జరుగుతలేదు అని. పనులు జరగాల అంటే మెంబర్షిప్ తీసుకోవాలా. ఇప్పుడు ఆల్రెడీ ఘన స్వాగతం పలికిన మన మహబూబ్ భాయ్ ఇక్కడ మెంబర్షిప్ కూడా హయ్యెస్ట్ చేస్తాడు నాకు తెలిసి. అది కూడా మిగతా ఇన్ఛార్జర్లకి పెద్ద పెట్టినట్లే, టాస్క్ క్వశ్చన్ ఎగ్జామ్ పెట్టినట్లే అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 3-4 బుక్కులు తీసుకుపోయినాడు. మా అతను చెప్తుండే అయిపోతుంది 3, అప్పటికే మా వాళ్ళకి అర్థమవుతాలే 3 బుక్కులు తీసుకుపోయినాడన్నా, ఇంకా అడుగుతున్నాడే చేస్తాడులే బా మహబూబ్కి అయితే ఇచ్చేసి ఆయన అయితే గ్యారంటీ చేస్తాడు అని చెప్పి నాకు ఆ నమ్మకం ఉండింది. సో మీరు ఖచ్చితంగా మెంబర్షిప్ అయితే ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరైతే రాజకీయాల్లో ఉండి ఈరోజు ఉండే గవర్నమెంట్ వాళ్ళు ఆలోచిస్తారు, అరే ఇక్కడ ఎక్కువ శాతము తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ జరిగింది, పనులు చేయాలా, బాగు చేయాలా, బాగుపడేదాన్ని. మీరు తక్కువ చేసినారనుకోండి ఇంకో 2 ఏళ్ళు ఆగాల. మీరు ఎక్కువ చేస్తే ఇప్పటి నుంచే పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఒక వాట్సాప్ నంబర్ చెప్పారమ్మా, ఆ వాట్సాప్ నంబర్ కూడా అది మున్సిపల్ కార్పొరేషన్ మన కమిషనర్ గారు చెప్పినారు. ఆ వాట్సాప్ అందరికీ వాట్సాప్ ఈజీ తెలుసు కదమ్మా, వాట్సాప్ ఐడియా ఉంది కదా. మీ పనులు ఏమన్నా కాకపోతే వాట్సాప్ పెట్టండి, వాళ్ళు సాల్వ్ చేస్తామని చెప్పినారు. అమరావతికి కూడా పోతుందంట రిజల్ట్స్, అవి సాల్వ్ చేస్తానన్నారు, అంటే పని అయిపోగొడతామన్నారు. అవి కాలేదనుకో రేపు పొద్దున వస్తారు కదా, ఎలక్షన్ల టైంలోకి వస్తారు కదా, ఓటు వేసేకి అడుగుతారు కదా, అప్పుడు చూపించచ్చు ఇన్ని పెట్టినాము పనులు ఏం కాలేదు అని మీరు అడిగేదానికి ఉంటుంది. సో ఖచ్చితంగా అది వాడుకోండి అమ్మ, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పేది ఏమంటే అమ్మా, మన పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా ఓల్డ్ పార్టీ, 40 ఏళ్ళ పార్టీ. దీంట్లో క్రమశిక్షణ చాలా బాగుంటుంది, ఒక ఫంక్షనింగ్ బాగుంటుంది, సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, ఏం చేయాలన్న అవగాహన ఉంది. దెబ్బతిన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఐడియా బాగుంటుంది, ఎట్లా చేయాలా మన స్టేట్ని అని చెప్పి. సో మీరు ఇవన్నీ ఆలోచించి సభ్యత్వం తీసుకుంటే పెద్ద ఎత్తున ఈ వార్డు వాళ్ళు మనకి బాగుంటుంది. ఆయన ఇన్ఛార్జ్ మహబూబ్ భాయ్కి కూడా చాలా బాగుంటుంది. మా టీజీవీ గ్రూప్ నుంచి పెళ్ళిళ్ళు చేస్తాం తెలుసా అమ్మా, మొన్న కూడా చేసినాం. కరోనా టైంలో ఎలక్షన్ టైంలో చేయలే, అందరినీ కలుపుకొని చేస్తాం. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరికీ చేస్తాం. నాకు తెలిసి లాస్ట్ 25 ఏళ్ళ 30 ఏళ్లలో కొన్ని వేల కుటుంబాలని కలిపినాం మేము. దాదాపు 60,000 పైన ఒక కుటుంబంకి ఇస్తాం పెళ్లి టైంలో. అలాగే మినరల్ వాటర్ మీకు తెలుసో లేదో, మనకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది, ఎక్కడ లేనిది ఇండియాలో ఎక్కడ లేదు. మినరల్ వాటరు మామూలుగా చూస్తుంటా ఇక్కడ కిడ్స్ వరల్డ్ దగ్గర మినరల్ వాటర్, అది మోస్ట్ బిజియెస్ట్ ప్లేస్, అంటే చాలా రద్దీ ఉండే ప్లేస్ కర్నూలులో. సో మాకు ఐడియా ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, బాగు చేస్తాం, కర్నూలు మంచిగా డెవలప్ చేస్తాం. సో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఆశిస్తూ. అనంతరం స్థానిక నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న యువనేత టీజీ భరత్ను భారీ మెజార్ గెలిపించేందుకు కృషి చేస్తామని వివరించారు. కర్నూలు నగరం ఏమాత్రం అభివృద్ధి చెందింది అన్నా అది టీజీ కుటుంబం వల్లేనని తెలియజేశారు. सबसे पहले इलेक्शन नहीं है, वो ए मीटिंग में तो क्या तो इलेक्शन नहीं बोलेंगे, इलेक्शन ही नहीं, अभी टाइम है इलेक्शन को. मीटिंग कहीं को रखे बोल तो काढ़ा मनाए थे सभ्यतम नमोदो बोल बनाए थे नहीं सबके नहीं? घर में इंतकाल हो गए सो वाले को 2 लाख आती हैं, भरतना के सामने बोल रहा हूँ मैं, फिर भैया झूठे बात हम बोलेंगे. एक्सीडेंट में मर गए सो वाले को 7 लाख आए. मैं वो दरवेश कादरी मस्जिद में मौजन साहब का बच्चा मर गया, अबू बकर नाम उसका, जनाजा उठने से पहले 7 लाख दिलाया मैं वो बच्चे को. हमारे महल्ले के अभी 5 ड्यू में, अभी 5 ड्यू
लाहौरिया वाले का है, समीर उनका है, उनकी अम्मी का, हमारे चुन्ना मारने वाले अल्लाह बख्श भाई का, अभी 4-5 जने के थी, वो भरतना लेटर लिख को भेजी, आगे जा पैसे उनके इंशाल्लाह अल्लाह चाहे तो। हाँ, सब जने वो सभ्यतम नमोदा 100 रुपये कहाँ की खर्चा करती, वो सभ्यतम नमोदा करा लो। कोरोना है बोल को बीच में बंद हो गया था वो, अब फिर करा ले सकती। सब जने क्या बोलती हमें करा ली तो भैया 2 साल पहले बोलती, वैसा नहीं होता हो। फ़ोन कैसा रिचार्ज करती, साल को एक बार रिन्यूअल करना उसे। कब 2 साल को एक बार, 3 साल का 5 साल का कार्ड लेको आती, भैया हमारे को नहीं आए तो पैसे बोलती। अब मैं कहाँ से दे सकता हूँ उसे। वैसा रही बात दूसरी, हमारे घर के पास ये लाइटा है नहीं, ये हमें रहे खुद दलाए, सोचो कौन दलाए नहीं थे। महल्ले में 3 बार झाड़ू मारने लगाते थे, सुबह में, दोपहर में, रात में। अब अशरफ का बच्चा रोज़ नाली में हग रहा, मियाँ कहाँ है कि नहीं मालूम, रोज़ आ रहा मेरे घर के पास हक को जा रहा। मियाँ देखे तो कारपोरेटर बन गए, उसके बाद से एड्रेस नहीं, वहाँ गद्दा मर गया, बाँस उड़ गई थी, मियाँ कहाँ है नहीं मालूम। बाड़े में लाइटाँ नहीं पड़ रही, मियाँ कहाँ है नहीं मालूम। करेंट का प्रॉब्लम, बरसात पड़ा तो करेंट नहीं आता, थामा में करेंट आता, मियाँ कहाँ है नहीं मालूम। तुम्हें सोच चले जाओ, मियाँ को डाले, मियाँ मियाँ कहाँ है वह मियाँ। ना झाड़ू मारने वाले, हमारी नौकरी उन्होंने ले लिए, ना नालियाँ साफ़ करा रही। उतने बड़े आदमी जीते, टैंक के पास मीटिंग करे, क्या क्या की बोले, साइकिल की हवा निकली बोले। अब फ़ैन ही चलता नहीं, ना नाली साफ़ हो रही, ना अशरफ के बच्चे की वो साफ़ हो रही। महल्ले में पानी भी नहीं आ रहा, मियाँ कहाँ है नहीं मालूम। सही नहीं, इलेक्शन अभी टाइम है। भरतना के बारे में एक बात बोलता हूँ, मेरे साथ आने की ज़रूरत नहीं भरतना के पास, खुदा को गवाह रख को बोल रहा हूँ। कब तो क्या तो ज़रूरत है तो एक बार जा को देखना भैया, तुम्हें आओ बोलने की ज़रूरत नहीं। किसको तो अगर ज़रूरत पड़ गई तो वहाँ जा को देखे तो मालूम होता, करती ही नहीं करते बोल को। ज़रे जने बोलती भैया उनका बंगला बड़ा है, घर में कुत्ते हैं, गेट बड़ा है, दिल भी बड़ा है, बहुत बड़ा। हिंदू मुसलमान बोलती नहीं, हमारा आदमी मुसलमान, हमारे आदमी को डालो बोलती। सही नहीं, खुदा अल्लाह ऊपर परवरदिगार गवाह है, डबरे के हर घर को मैं इलेक्शन को, अल्लाह को यहाँ अल्लाह देख रहा सुन रहा, डबरे के हर घर को मैं जितने आदमियाँ करना था उतने नहीं करे। सही नहीं, मेरा क्या नुकसान हुआ बोलो, मेरा घर चलता है। भरतना हो गया तो ज़रूरत है क्या तो एमएलए बने तो भरतना गया तो चलने का है। तुम्हारे सर के हमारे सर के अभी दूसरे के क्या भी काम आ रहे तो जीते तो करने आता, इलेक्शन में वोट बोल को हरा डाले, दूसरे के बातें सुन लिए। आज किसको बोलने नहीं, क्या मुंह नहीं, बहुत जने सूरत छुपाले को चली आती मेरे सामने से, क्या बोलने चांस ही नहीं, ना मेरे को है ना दूसरों को है। सही आदमी को जिता लेना। गुम्बज के पास फंक्शन हॉल है, उसको एक तख्ती लग है, जा को देखना। हमें नहीं पढ़ी, जरा बच्चे पढ़े रहती, तख्ती पर क्या लिखो है बोल तो, ఓన్లీ సాహెబులు పెళ్ళిళ్ళు చేసుకోవాలా ఇడ, దానికి 2 కోట్లు టీజీ వెంకటేష్ గారు ఇచ్చినారు बोल कितने 2 करोड़। ये स्कूल दिख रही, सबको नहीं मालूम, ये स्कूल भी उन्होंने बनाए सो उनके गवर्नमेंट में। फंक्शन हॉल उन्होंने बनाए, सब उन्होंने बनाए, करा लेती, बाद में दिल तोड़ डालती हैं, खुद के पवा में मार लेती, बाद में क्या भी काम नहीं हो रही बोलती। सही नहीं। మేమున్నామంటూ పరిశీలిస్తున్న ఏకైక కుటుంబం అంటే టీజీ కుటుంబం అని కర్నూలులో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారమ్మా. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల కోసం 27 రకాల పథకాలు పెట్టిన ఏకైక గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు 27 పథకాలతో గత ప్రభుత్వంలో మీకందరికీ అనేక రకాల అంటే విదేశీ విద్య అయితేనేమి, మీకు అంటే పేద పిల్లలు చదువుకోవడానికి విదేశీ విద్య అందిస్తూ వాళ్ళకు 15 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చినారమ్మా చంద్రబాబు గారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈరోజు అంటే స్కీములు చెప్పుకుంటూ వచ్చినారు, అంటే దుల్హన్ స్కీమ్ అయితేనేమి, ఇంకో స్కీమ్ అయితే ప్రతి స్కీములో కూడా అంటే ఎన్నో రకాల స్కీములు ముస్లిం మైనార్టీలకు రావాల్సినవి. మరొకటి ఈరోజు మళ్ళీ కొత్తగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినాడు మా ముస్లిం మైనార్టీల కోసము. నేను మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాను, మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. మైనార్టీ కార్పొరేషన్కు నిధులు కేటాయించి ఒక్క పైసా కూడా ముస్లిం మైనార్టీలకు ఇవ్వకుండా ఆ మైనార్టీ నిధులన్నీ మళ్ళీ వెనక్కి లాక్కున్న ఏకైక ప్రభుత్వ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి అమ్మ. ముస్లింలకు ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
అదే కర్నూలులో ఉన్న మన టీజీ భరత్ అయితేనేమి, మన పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారు అయితేనేమి, కర్నూలు నగరంలో మీకు కూతవేటు దూరంలో ఉందమ్మా షాదీఖానా. అంటే కర్నూలు నగరంలో ఇట్లాంటి షాదీఖానాలు పదుల సంఖ్యలో షాదీఖానాలు కట్టించినారు. మినరల్ వాటర్ ప్లాంట్లు అంటే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా, అంటే ఎంత దూరదృష్టితో వీళ్ళు కర్నూలు నగరాన్ని గురించి, కర్నూలు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించాలా. కాబట్టి వస్తున్న నాయకులంతా దోచుకునే వాళ్ళు దాచుకునే వాళ్ళు వస్తున్నారు, కానీ ఎవరు కూడా వాళ్ళ చేతుల్లోంచి 10 రూపాయలు ఇస్తామని ఎవరు రావట్లేదు. ఈరోజు టీజీ భరత్ గారు నేను మీకున్నాను, మీకు మీ అండగా ఉంటానని ఈరోజు ధైర్యంగా మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి టీజీ భరత్ గారిని మనము వచ్చే ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో గెలిపించి మనం వారిపైన ఉన్న విశ్వాసాన్ని మనం చూపించేటట్టు కర్నూలు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసేదానికి వారు ఎంతో కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, आप लोगों को बखूबी मालूम है कि जिस वक्त दूसरी हुकूमत थी तो गैस की कीमत क्या थी, जब से जगन की हुकूमत आई है तो गैस की कीमत कैसी है, पेट्रोल की कीमत कैसी है, हर महंगाई कैसी है। 60 रुपये तेल खाते थे हम लोग, पाम ऑयल तेल 60 रुपये से खाते थे, आज 160 रुपये से खा रहे हैं। इसकी वजह सिर्फ और सिर्फ नाकारा हुकूमत है। हुकूमत के हाथ में ना किसी चीज़ पर कंट्रोल है, ना वो कोई चीज़ को कंट्रोल कर पा रहा है, खुद अपने केसों में फंसा हुआ है। वाईएस जगन मोहन रेड्डी आज जाकर सेंट्रल में एक बात करने की ताकत नहीं रखता। अगर वो जाकर सेंट्रल में किसी से बात करेगा तो उसके केसों को खोलकर उसको जेल में डाल दिया जाएगा। इस डर से जगन मोहन रेड्डी कोई बात नहीं कर पा रहा है। इसमें हमारा ही नुकसान है। अगर हम छोटी सी कीमत पेंशन और 45 साल की हुकूमत की औरतों को जो पैसे डाल रहा है, ये झांसे में आकर अगर इसको वोट डालेंगे तो इसमें हमारी ही तबाही है। बराए करम आप लोग होशियार हो जाएं। अब तक बहुत तबाही हो चुकी है, ना सिर्फ मुसलमानों की, हर कौम की तबाही हो रही है। बस लोगों को धोखा दिया जा रहा है कि जो है मुसलमान तबाह हो रहे हैं, लेकिन इसमें सबके सब तबाह हो रहे हैं। सबसे ज़्यादा नुकसान SC/ST को है, मगर धोखा ये दिया जा रहा है कि धोखा मुसलमानों को तबाह किया जा रहा है। ऐसा कुछ नहीं है, हर तबका परेशान है। आप लोगों को आँख खोलने की इस वक्त सख्त ज़रूरत है। हमारे टीजी वेंकटेश साहब के बारे में बोलने की कोई ज़रूरत नहीं है। जब भी कर्नूल पर किसी मुसीबत का आना हुआ तो हर वक्त पहल कदम करते हुए हमारे टीजी वेंकटेश साहब ने कर्नूल को मदद की है। हर मुसलमान के काम में, हर मस्जिद के काम में, हर मदरसे के काम में, हर काम में टीजी वेंकटेश साहब ने काम किया है। इसी तरह हमारे टीजी वेंकटेश के बेटे टीजी भरत साहब ने भी बहुत सारे काम ऐसे किए हैं। इसलिए आज हमको फैसला करना है, हमको वोट ऐसे लोगों को डालें जो हमारे पैसे खाएं, या हम वोट ऐसे लोगों को डालें जो हम पर पैसे खर्च करें। तारीख गवाह है, आज तक इन्होंने किसी का एक पैसा नहीं खाया। आज तक जो कुछ किया तो कर्नूल के अवाम के लिए इन्होंने पैसा खर्च किया है। जहां पानी की ज़रूरत पड़ी पानी मुहैया किया, जहां मस्जिदों की ज़रूरत पड़ी मस्जिदों के लिए पैसा मुहैया किया गया, मदरसों की मदद की गई, शादी खाने बनाए गए। ये कोई दूसरी हुकूमत में नहीं हुआ है। बराए मेहरबानी आप लोगों को जमा कर बोलने का मकसद ये है, ये मौजूदा हुकूमत से हम बहुत परेशान हैं। कचरे पर भी पन ले रहा है, घर अगर किराए पर दिए हैं तो उस पर भी पन ले रहा है, और घर के ओनर पर भी पन है। हर चीज़ पर पन डाल रहा है, इससे आप लोगों को होशियार होना है। एक बार एक चांस देकर देखो बोल के जगन हुकूमत में आ गया, एक चांस दे दिए, उसको देख लिए, वो नाकारा है। अगर कोई बेहतरीन लीडर आंध्र प्रदेश के लिए इस वक्त मौजूद है तो सिर्फ और सिर्फ चंद्रबाबू नायडू है। चंद्रबाबू नायडू एक ऐसा एडमिनिस्ट्रेटर लीडर है जिसको मालूम है कि हुकूमत किस तरह चलाना है, तरक्की किस तरह करनी है। तरक्की, अगर हम लोगों को तरक्की चाहिए तो हमको तेलुगु देशम की हुकूमत बनाना ज़रूरी है, और टीजी भरत साहब को कर्नूल से जिताना ज़रूरी है। हमको अपना इतिहाद बताना है। వక్ఫ్ బోర్డు స్థలాలను కొనడం నిబంధనలకు విరుద్ధమని, అలా ఎవరైనా కొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మెహబూబ్ బాషా హెచ్చరించారు. ఈ మేరకు వక్ఫ్ బోర్డు భూమి ఆక్రమణపై అమరావతి నుంచి వచ్చిన అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. వక్ఫ్ బోర్డు స్థలాలను కొనుగోలు చేయకూడదని కర్నూలు జిల్లా మైనారిటీ అధికారి మెహబూబ్ బాషా తెలిపారు.
కర్నూలు సమీపంలోని దిన్నెదేవరపాడు వద్ద ఉన్న సర్వే నెంబర్ 19లో 59 ఎకరాల 90 సెంట్ల స్థలం ప్రైవేటు వ్యక్తులు ప్లాట్లు వేసుకుని విక్రయించారని ఆయన తెలిపారు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణాలు జరుగుతున్నందున విచారణ కోసం తాడేపల్లి నుండి అసిస్టెంట్ సర్వే కమిషన్ వక్ఫ్ బోర్డు కార్యాలయం నుండి 2 అధికారులు కర్నూలుకు వచ్చారు. ఈ స్థలానికి సంబంధించి కొనుగోలు చేసిన వారికి నోటీసులు జారీ చేశామని వారు తెలిపారు. 16, 17 తేదీల్లో కర్నూలు సర్వే కార్యాలయానికి వచ్చి కొనుగోలు చేసిన భూమి ఏ విధంగా వచ్చిందో వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను చూపించాలని అధికారులు కోరారు. ఈ నెల 16, 17 తారీఖుల్లో 11 గంటలకి ఇక్కడ కర్నూలులోని రీజనల్ సర్వే ఆఫీస్లో సర్వే కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతుంది, విచారణ. కాబట్టి అందుకు సంబంధించి మేము ఈరోజు నోటీసులు సర్వ్ చేస్తున్నాము అందరిపైన. ఎంక్వైరీ మాత్రం 16, 17 తారీఖుల్లో ఉంటుంది. మరి ఆ ఎంక్వైరీకి అందులో ఉన్న డాక్యుమెంట్స్ హోల్డర్స్ కానీ లేదా ఏ రకంగా కానీ హక్కు పొందాము అని తెలిపిన వాళ్ళు ఆ రోజుల్లో 16, 17 తేదీల్లో ఈ సర్వే కార్యాలయం కర్నూలుకి, రీజనల్ ఆఫీస్ కర్నూలుకి వచ్చి వారి యొక్క హక్కు పత్రాలు సమర్పించవలసి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇండ్లు కట్టడం జరుగుతుంది. దీని మీద హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా ఈ ఏరియా అంతా సర్వే చేస్తూ అందులో ఉన్న 126 మందికి నోటీసులు సర్వ్ చేసి అక్కడ హైకోర్టుకి తెలియజేయాలని చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు వచ్చి సర్వే చేశారు. రేపు నెల 16, 17 తేదీ ఇక్కడ వాళ్ళందరూ ఏమన్నా వచ్చి ఇక్కడ చెప్పుంటే వాళ్ళకు సంబంధించి ల్యాండ్ కమిషనర్ గారు వస్తారు, వక్ఫ్ బోర్డు సంబంధించి. అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పుకోవచ్చు. చౌడేశ్వరీదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి దంపతులు అన్నారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో జరిగిన అమ్మవారి జన్మదిన ఉత్సవాల్లో వారు పాల్గొన్నారు. చౌడేశ్వరీదేవి జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కల్లూరులో ఉన్న చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఉదయం నుండి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చిరుతారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని ధర్నా చౌక్లో ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని వారు బీజేపీని కోరారు. 28 సంవత్సరాల నుండి పోరాడుతున్న వర్గీకరణ చేయడం లేదని ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎస్సీలకు న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులపై బీజేపీ నేతలు దాడి చేయటం సరికాదన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసేంత వరకు పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. నేటికి 28 సంవత్సరాలు అయినా కూడా ఎస్సీ వర్గీకరణ జరపకపోవడము కేంద్ర వైఖరి నిర్లక్ష్యమని చెప్పి మేము ఈరోజు బాధ వేస్తూ మరి కర్నూలు నడిబొడ్డున కలెక్టరేట్లో ఈరోజు ఎంఆర్పీఎస్ శిబిరం 4వ రోజు చేరుకుంది. కానీ ఎటువంటి స్పందన లేని ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే రాజ్యాంగ అధికారమే తప్ప రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఇప్పుడన్నా బిల్లు పెడతారని చెప్పి మేము అందరము ఈ పార్టీలకు మా ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగ పథకంగా వేసి కూడా తప్పు చేసినాము. అయితే ఈరోజు కూడా మా తప్పును తెలుసుకొని మేము ఈరోజు మోకాలమైన ఉంటే కూడా క్షమాభిక్ష కూడా పెట్టలేని ప్రభుత్వాలకు రేపు పొద్దున అంటే ఎవరైతే ఎంఆర్పీఎస్ సహకరించి ఏబిసిడి వర్గీకరణ చేస్తుందో ఆ ప్రభుత్వానికి అండదండలు ఉంటామని చెప్పి కోరుతూ హఠాత్తుగా ఎవరికైనా గుండె ఆగిపోయినప్పుడు సిపిఆర్ విధానం ద్వారా తిరిగి అది పనిచేసే విధంగా చేసే అవకాశం ఉందని ప్రముఖ అనస్థీసియా వైద్యులు డాక్టర్ శాంతిరాజు అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీచక్ర హాస్పిటల్లో జరిగిన హృదయ శ్వాస పునరుజ్జీవన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి
దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఇండియన్ రిసోసిటేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనంపై వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవాల ముగింపు సందర్భంగా కర్నూలులోని శ్రీచక్ర ఆసుపత్రిలో మత్తు వైద్యులు హార్ట్అటాక్ వచ్చిన సందర్భంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదో అవగాహన కల్పించారు. డాక్టర్ అబ్దుల్ కలాం గుండె నొప్పి వచ్చిన సమయంలో ఎందరో ప్రముఖులు ఉన్నా ఏమీ చేయలేకపోయారని వైద్యులు తెలిపారు. గుండె నొప్పి వచ్చిన సమయంలో ఆసుపత్రికి చేరేలోపు గుండె వద్ద మర్దన చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి అన్ని అవయవాలకు రక్తం చేరుతుందని వైద్యులు తెలిపారు. ఇలా చేయటం వల్ల ప్రాణాపాయం నుండి తప్పించవచ్చన్నారు. మన ప్రియతమ మాజీ రాష్ట్రపతి గారు ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీద ఇండియన్ రిససిటేషన్ కౌన్సిల్ వారు నేషనల్ సిపిఆర్ వీక్ అని వారు ప్రకటించడం జరిగింది. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ లైఫ్ సేవర్ అనగా ప్రతి పౌరుడు కూడా ఒక వ్యక్తిని బ్రతికించడానికి ఒక రక్షకుడుగా పనిచేయాలనే మంచి సంకల్పంతో ఈ వారాన్ని ప్రకటించారు. అందులో మరి మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఒక వ్యక్తి మరి కార్డియాక్ అరెస్ట్ అయిపోయి అచరణావస్థలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదని నేర్పించడం జరిగింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు జూలై 27 ఆయన ఒక మీటింగ్లో అంత ఇంటెలెక్చువల్స్ ఉండి ఆయన లైఫే యూజువల్గా అందరినీ మోటివేట్ చేసే స్పీచెస్ ఇచ్చే గొప్ప నాయకుడు ఆయన ఒక మీటింగ్లో సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి కుప్పకూలిపోయినాడు. చాలామంది ఇంటెలెక్చువల్స్ ఉన్నా ఆయన రిసస్టేట్ చేసుకోలేకపోయినారు. సో అలాంటి పరిస్థితి ఏ పౌరుడికి రాకూడదని ఆయన వర్ధంతి రోజు జూలై 27ని పురస్కరించుకుని జూలై 21 నుంచి 28 వరకు నేషనల్ సిపిఆర్ వీక్ అని ఇండియన్ రిససిటేషన్ కౌన్సిల్ అనౌన్స్ చేసి ఈ అనస్థీషియా డిపార్ట్మెంట్స్ అందరినీ మోటివేట్ చేయడము, వాళ్ళు ఇండియా అంతా ఇలా చేయడము, ప్రతి సిటిజన్స్కు బేసిక్ లైఫ్ సపోర్ట్ అవతల ఎవరైనా ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా చేసి కాపాడాలనో చెప్పే చిన్న మాన్యువర్స్, బేసిక్ లైఫ్ సపోర్ట్ దీని గురించి చెప్తూ ఈ వారమంతా చేశారు. ఈ 28వ తారీఖున చివరిన మన శ్రీచక్ర హాస్పిటల్లో అందరు స్టాఫ్కి మిగతా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా హాస్పిటల్ తరపున ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలజీకి పూర్తి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ నెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి యోగా లీగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సీఈఓ సివి రమణ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన క్రీడాకారుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గుంటూరులో ఈ నెల 29 నుంచి 31 వరకు జరిగే రాష్ట్ర స్థాయి యోగా లీగ్ పోటీలలో కర్నూలు జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సీఈఓ రమణ ఆకాంక్షించారు. గురువారం స్థానిక అవుట్డోర్ స్టేడియంలో రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెపక్ తక్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, ప్రధాన శిక్షకులు భూపతిరావు, డాక్టర్ రమేష్లు హాజరయ్యారు. అనంతరం సీఈఓ రమణ మాట్లాడుతూ యోగా లీగ్ పోటీలలో పథకాలే లక్ష్యంగా జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ అథారిటీ ప్రధాన శిక్షకులు భూపతిరావు, రాష్ట్ర సెపక్ తక్రా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ సుమారు 40 మంది క్రీడాకారులు పోటీల్లో కర్నూలు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి క్రీడా స్ఫూర్తితో పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ సీనియర్ అసిస్టెంటు శేషు, జిల్లా యోగా అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసులు, విజయ్ కుమార్, సుమలత, మునిస్వామి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్నటువంటి శాప్ యోగా లీగ్ పోటీలకు కర్నూలు జిల్లా నుంచి సుమారు ఒక 40 మంది యోగా క్రీడాకారులు వెళ్తున్నారు. వాళ్ళు అందరూ ఈరోజు బయలుదేరి రేపు ట్రైన్లో గుంటూరు చేరుకుంటారు. ఆ కాంపిటీషన్స్లో కర్నూలు జిల్లా నుంచి వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని, అలాగే చాలా మెడల్స్ కూడా వీళ్ళు తీసుకోవడానికి వాళ్ళ పూర్తి స్థాయిలో పర్ఫార్మెన్స్ అందరినీ మేము కోరాం.
అందరికీ అందరి తరఫున జిల్లా తరఫున వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ప్లేయర్స్. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.